నమస్తే అన్నలు, అక్కలు అందరికీ నమస్తే. డైలీ లాగానే ఈరోజు ఏదైనా తిందామని చెప్పి మంచి రెస్టారెంట్ చూస్తే నాకు ఇది ఫుడ్ ఇన్ ఫారెస్ట్ అని కనిపించింది. అంటే పేరే చాలా యూనిక్గా ఉంది. సరే ఎట్లుంటుందా అని చెప్పి లోపలికి వెళ్ళి ట్రై చేద్దామని చూసినాం. లోపల మొత్తం ఫారెస్ట్ టీమే ఫ్రెండ్స్. మొత్తం ఒక చిన్న ఫారెస్ట్నే సెటప్ చేసిండు అన్న లోపల. అంబియన్స్ మాత్రం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఫ్యామిలీతో వచ్చిన చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటీరియర్కి ఎంత ఖర్చు పెట్టినా కానీ మొత్తం ఒక ఫారెస్ట్ ఫీలింగే తీసుకొచ్చింది అన్న. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఆ చెట్టుని చూడండి. అది మొత్తం న్యాచురల్గానే, కొంచెం కూడా ఆర్టిఫిషియల్ అన్నట్టు అనిపిస్తలేదు. ఆ చెట్టు పక్కన మళ్ళీ కలర్స్ కూడా చూడండి. ఫారెస్ట్లో ఎక్కువ చెట్లు ఉంటాయి, అంటే గ్రీన్ కలర్. సో అక్కడ ఉన్న బొమ్మలకు, కర్టన్స్కి, కింద టేబుల్స్కి కూడా మొత్తం ఆ కలరే యూజ్ చేసిండు. ప్రతి మందిలో చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ టైప్ ఉంటాయి కదా, అందులో కూడా మొత్తం యానిమల్స్ ఫొటోసే, యానిమల్స్ బొమ్మలు ప్లేస్ చేసిన అన్న. పులులై, సింహాలై, ఇది ఏమంటే ఎలుగుబండి, ఇవన్నీ డిఫరెంట్గా. లోపల కూడా సిట్టింగ్ చేసిన మొత్తం గ్రీన్ కలరే యూజ్ చేసిండు. అంటే ఎక్కడ కూడా మనకు ఫారెస్ట్ ఫీల్ మిస్ కావద్దని చెప్పి మొత్తం వర్కౌట్ చేసి తీసుకొచ్చిండు. ప్రతి దాంట్లో ఒక చెట్టు పైన బొమ్మని అట్లా ఆర్టిఫిషియల్గా సెట్ చేసిండు. సో మంది కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఫారెస్ట్ టైప్ ఉంది, లోపల చాలా నీట్గా ఉంది. కర్టన్స్, ఏసీ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ మొత్తం చిన్న చిన్న కంపార్ట్మెంట్ లాగా చేసిండు. సో మధ్యలో ఏం చేసిండు అంటే అన్న చిన్నగా మధ్యలో కూడా కూర్చోనికి ఒక చెట్టులాగా క్రియేట్ చేసి, ఆ చెట్టు కొమ్మల ఏమో ప్రతి కంపార్ట్మెంట్ పోయేటట్టు చేసిండు. ఆ కొమ్మల కింద మళ్ళీ ఇంకొక డైనింగ్ సెషన్ ఏర్పాటు చేసిండు. సో ఆ చెట్టు కొమ్మ కూడా మీరు ఫ్రూట్స్ చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్గా పెట్టిండో. సో అదే ఈ చెట్టు కొమ్మల కింద కంపార్ట్మెంట్, యాపిల్స్, చెట్టు కాసే యాపిల్స్. అంటే మైనర్ డీటెయిలింగ్ కూడా ఎక్కడ మిస్ కానివ్వలేదు. సో ఓవరాల్ ఈ రెస్టారెంట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వచ్చి తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇంకా చూపిస్తారు దీన్ని. మెనూ కూడా చూసినాం. కాస్ట్ కూడా అంత టూ మచ్ ఏం లేదు, మొత్తం రీజనబుల్. మేమంటే 500కి మాకు ఇద్దరికి సరిపోయింది. చికెన్ మంది చెప్పుకున్నాం. నేను ఇంకా మా ఫ్రెండ్ ఒకరు ఉంటుంది కదా JNTUలో, రాహుల్ అని, వాడిని పోయి తినేసి వచ్చినాం. 500కి ఇద్దరికంటే చాలా రీజనబుల్ కూడా ఇలాంటి అంబియన్స్లో. మళ్ళీ GST కూడా ఏం లేదు. అయితే ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఫ్రెండ్స్. అన్నట్టుగా నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేను. నేనే ఇంకా బిల్లు అన్నీ కట్టేసిన. మన న్యూ ఛానల్ కదా, అప్పుడు ప్రమోషన్స్కి ఎవరు ఇవ్వలేదు. కాకపోతే నేను మన ఆడియన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ చూపిద్దామని నేను BHL నుంచి ఇక్కడ నిజాంపేటకి వచ్చి ఇది షూట్ చేస్తున్నాను. ఆ చెట్టుకి ఉండాల్సిన ఏంటి, ఆకులు, పండ్లు, కొమ్మలు. సో ప్రతి ఒక్కటి అంటే ఎక్కడి నుంచి పిలిపించిందో కానీ చాలా రీసెర్చ్ చేసి వాళ్ళని పిలిపించి చేయించుకుందో. యాపిల్స్ న్యాచురల్గా ఉంటాయి. అట్లుండే ఫ్రెండ్స్ ఓవరాల్గా రెస్టారెంట్ అయితే. ఇక్కడ ఉన్నంతసేపు అయితే టైం స్పెండ్ చేయవచ్చు. సో మనం ఆర్డర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఈ చుట్టూ అంబియన్స్ చూసుకుంటేనే టైం పాస్ చేయవచ్చు. ఓవరాల్ ఇదైతే రెస్టారెంట్స్. ఇది ఒక 3-4 years నుంచి రన్ చేస్తామంట ఈ అన్నవాళ్ళు. సో వీకెండ్స్లోనైతే నార్మల్గానే ఉంది క్రౌడ్. అంతా హెవీగా వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో కుకట్పల్లి, నిజాంపేట్, మన ప్రగతి నగర్, సింహపురి కాలనీ, బౌరంపేట్ ఈ చుట్టుపక్కల వాళ్ళకైతే ఇదైతే బెస్ట్. దగ్గరలో ఇంకా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చి టైం స్పెండ్ చేసి ఫుడ్ ఏమన్నా తినాలంటే ఇది చాలా బెస్ట్ రెస్టారెంట్. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను సిటీలో ఉన్న అన్ని రెస్టారెంట్స్, అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను.